సినీ ఫీల్డ్ చరిత్ర మళ్ళీ రాజకీయం ప్రవేశం చేస్తుంది. రాజకీయంలోకి అడుగు పెడితే సినీ ఫీల్డ్ ఎట్లా ఉండిద్ది అనేది రాజకీయ నాయకులు అందరికీ చూపించారు. చాలా హ్యాపీ అనిపించింది విజయ్ది గెలుపు. నేను మధ్యాహ్నం దాకా కూడా నమ్మలేదు. ఏంది ఈయన గెలుపు ఏంటి, ఈయన గెలవటం ఏంటని ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఆయన వెనకమాల ఉంది ఎవరు అనేది ఇప్పుడు దాకా తెలియట్లేదు. సొసైటీ కంటేనే ఆశ్చర్యంగా ఉంది. కానీ వెనకమాల మాత్రం గట్టి ఆయుధం ఉంది. విజయ్ వెనకమాల బయట పెడతలేదు, కానీ అది పెద్ద ఆయుధమే అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చా? సినీ ఇండస్ట్రీ అనుకున్నాడానికి కూడా లేదు. ఎందుకంటే పరంగా ఓట్లు వేసారు కానీ ఎవరు మాట్లాడింది లేదు. రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ ఎవరు బయటకు వచ్చి మీడియా పరంగా మాట్లాడింది లేదు. సినీ ఫీల్డ్ అనుకోవడానికి లేదు. కానీ గట్టి ఆయుధం అయితే వెనకమాల ఉంది. పెను మార్పుకి నాంది పలికాడు. ఆ పథకాల పరంగా కానీ జనంలో ఒక ఉత్సాహం అనేది వచ్చింది. ఒక యువత ఓటింగ్ అనేది ఎక్కువ పడింది. ఆ ఓటింగ్ మొత్తం విజయ్గా పడిందా అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే కారు డైవర్ట్ ఏమీ లేదు, ఎకరం కూడా పొలం లేని వాడు ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంత ఓటు మెజార్టీ వచ్చింది అంటేనే నాకు ఆశ్చర్యం అనిపించింది. కాదు, ఎందుకని ప్రజలు మార్పు కోరుకున్నారు? ఎందుకంటే స్టాలిన్ ఆల్రెడీ పథకాలు ఇచ్చారు. సో ఆల్రెడీ అంతకుముందు డిఎంకే జయలలిత గారు కూడా ఇచ్చారు. సో విజయ్ని ఏ విధంగా నమ్మారు ప్రజలు? జగన్ గారు 175/170 అన్నారు చూసావా, అంతకన్నా భయంకరంగా ఇచ్చారన్న స్టాలిన్ గారు పథకాలు. అదే అనేది మార్పు ఏంటంటే పైనోడి దగ్గర నుంచి కిన్నోడి దాకా ఒక మార్పు అనేది స్టాలిన్లో మాకు కనపడింది. మేము అస్సలు ఊహించలా. మోడీ గారు రివర్స్ అయినా కానీ మోడీ గారికి ఇప్పటికైనా తమిళనాడు సొమ్ము తమిళనాడుకు ఉపయోగిస్తున్నాడంటే స్టాలిన్ అని చెప్పగలం. కానీ అట్లాంటి వ్యక్తిని కూడా తొక్కే వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజు గతంలో స్టాలిన్ సనాతన ధర్మాన్ని తీసేస్తాను తొక్కేస్తానని అన్నాడు. హిందూ పరంగా కొద్దిగా వేశారు, కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిని విమర్శలు వచ్చినాయి, కోర్టుకు వెళ్ళారు. ఆ స్పందన అనేది వేరే ఉంది. హిందూ వ్యతిరేకం, కులాల వ్యతిరేకం అనేది అక్కడ కనపడదు. ఓకేనా? మెయిన్ కుల రాజకీయం అనేది అక్కడ లేదు. తమిళనాడులో యువత ఓటు ఎందుకు వేశారు ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. విజయ్కి ఎందుకు వేశారు, ఏం మార్పుకి వేశారు, విజయ్ వెనకమాల ఎవరుంది ఏంటనేది ఒక 6 నెలలు 7 నెలల్లో తెలిసిద్దనే నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే సినీ ఫీల్డ్ పరంగా కూడా ఎవరు పెద్ద మనుషులు మాట్లాడు. రజనీకాంతే భయపడ్డాడనా రేపు మార్నింగ్ పార్టీ పేరు ప్రకటిస్తాడు అనుకుంటే ఆయనే వెనకడుగు వేసాడంటే. అలాంటి ప్లేస్లో విజయ్ నిలబడ్డాడంటే సామాన్యమైన మాట కాదు ఇది. మరి ఎదుర్కోవాలి, ఎదుర్కొని నిలబడతాడా, మళ్ళీ ఏమైనా రాజకీయం చేస్తారా?